యమధర్మరాజును చూసి అందరూ భయపడతారు. కానీ మృత్యువునే వణికించిన ఆ 16 ఏళ్ల బాలుడు ఎవరో మీకు తెలుసా? ఆ బాలుడి కోసం శివుడు యముడిని ఎందుకు అంతం చేయాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. మృకండ మహర్షికి సంతానం లేకపోవడంతో శివుడి కోసం తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై నీకు 100 ఏళ్లు బతికే తెలివిలేని కొడుకు కావాలా, లేకపోతే 16 ఏళ్లు మాత్రమే బతికే అత్యంత తెలివైన కొడుకు కావాలా అని అడుగుతాడు. మహర్షి 16 ఏళ్ల తెలివైన కొడుకునే కోరుకుంటాడు. అలా పుట్టిన వాడే మార్కండేయుడికి 16 ఏళ్లు నిండిన రోజున యమధర్మరాజు ప్రాణాలు తీయడానికి స్వయంగా వస్తాడు. అప్పుడు మార్కండేయుడు ప్రాణభయంతో శివలింగాన్ని గట్టిగా హత్తుక్కుంటాడు. యముడు తన పాశాన్ని విసిరినప్పుడు అది శివలింగానికి కూడా తగులుతుంది. తన భక్తుడిని తాకినందుకు ఆగ్రహించిన శివుడు శివలింగం నుండి వీరభద్రుడి రూపంలో బయటకు వచ్చి యముడి గుండె మీద కాలితో తన్ని సంహరిస్తాడు. లోకంలో మృత్యువు ఆగిపోవడంతో దేవతల కోరిక మేరకు శివుడు యముడిని మళ్లీ బతికించి మార్కండేయుడికి చిరంజీవిగా ఉండే వరమిస్తాడు. అందుకే శివుడిని మృత్యుంజయేశ్వరుడు అని పిలుస్తారు. మీరు కూడా శివ భక్తులైతే కామెంట్స్ లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి.